హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, శనగలు వీటిని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా పొట్టు తీయని శనగలను గుగ్గిళ్ళ చేసుకొని చాలామంది తింటూ ఉంటారు. కొందరైతే వేపుకొని ఉప్పు కారం ఉల్లిపాయ కలిపి చల్లుకొని మరీ తింటారు. ఇంకొందరు వీటితో కూరలు కూడా చేస్తారు. అయితే పొట్టు తీయని శనగలను మనం అప్పుడప్పుడు తినే కంటే రోజు తింటేనే ఎక్కువగా ప్రయోజనం పొందవచ్చు. అయితే శనగలని ఎప్పుడు ఎలా తీసుకోవాలో చాలామందికి తెలీదు. ఈరోజు మనం శనగల్ని ఎలా తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, శనగల్ని తినటానికి కూడా మనం కొన్ని నియమాలంటూ ఉంటాయి. మీరు ప్రతిరోజు ఒక గుప్పెడు శనగల్ని అంటే ఒక చిన్న కప్పు శనగల్ని తీసుకుంటే చాలు. అది కూడా మీరు శనగల్ని ఎలా తీసుకోవాలంటే చిన్న కప్పు శనగల్ని తీసుకొని ఇవి మునిగిపోయేంత వరకు నీటిని పోయాలి. ఇలా ఈ శనగల్ని మనం నైట్ అంతా నానబెట్టాలి. ఎందుకంటే ఈ నానబెట్టిన శనగల్లో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కనుక మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే జీర్ణ సమస్యలను పోగొడుతుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శనగల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో గుండె జబ్బులు కూడా రావు. అధిక బరువు ఉన్నవాళ్ళు కూడా ఇలా కనుక మీరు శనగల్ని ఉదయాన్నే తింటే బరువు కూడా తగ్గవచ్చు. డైటింగ్ చేసే వాళ్ళు కనుక వీటిని తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మాంసాహారం తినని వెజిటేరియన్స్కు శనగలు ఒక వరమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్లో అంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ కన్నా శనగల్లో 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. దీంతో శరీరానికి చాలా మంచి పోషణ లభిస్తుంది. అలాగే శనగల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలలో ఉండే కాల్షియానికి దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. కాబట్టి పిల్లలకు కనుక మనం శనగల్ని పెడుతూ ఉంటే ఎముకలు దృఢంగా మారి ఎముకల పుష్టి కూడా కలుగుతుంది. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా శనగల్ని కనుక రక్తం తక్కువగా ఉన్నవారు తీసుకుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తహీనత ఉన్నవారికి కూడా బాగా మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. అయితే చాలామంది పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇలా పచ్చి శనగల్ని నానబెట్టి తినటం కూడా మీకు కష్టంగా అనిపిస్తే 1 కప్పు శనగల్ని ఇలా ఉడకపెట్టుకొని రోజు తింటే రక్తం కూడా పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు కూడా తయారవుతాయి. మీ పిల్లలకి స్నాక్స్గా వీటిని ఎక్కువగా పెడుతూ ఉండండి. వాళ్ళలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీటి మూలంగా ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. మంచి మూడ్లోకి వస్తారు. డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా నిద్ర అనేది బాగా పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా వీటిని తినటం మొదలు పెట్టండి. ముఖ్యంగా వీటిలో ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి బాగా శక్తి అంది రోజంతా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గవు. సో మనం ఉత్సాహంగా ఉంటాము. ముఖ్యంగా శనగల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉండటం మూలంగా మన శరీరంలో ఉండే ఉప్పును బయటికి పంపించేస్తుంది. దీని మూలంగా కిడ్నీలపై భారం అనేది తగ్గి కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కిడ్నీ సమస్యలతో ఉండేవాళ్ళు కూడా శనగలను తినటం ఒక మంచి ఆప్షన్. అలాగే పచ్చకామెర్లు, లివర్ వ్యాధులు ఉన్నవారు కూడా శనగలను తింటే ఆ వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఫ్రెండ్స్, చివరిగా దంపతుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ముఖ్యంగా చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య ఇది. స్త్రీలో వీర్య కణాలు తక్కువగా ఉండటం మూలంగా సంతానలేమి అనేది కలుగుతుంది. ముఖ్యంగా అలాంటి సమస్యతో బాధపడేవారు గుప్పెడి శనగల్ని ఇలా ఉడకపెట్టి వాటిని స్వచ్ఛమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోండి. తరువాత గోరువెచ్చని పాలు తాగండి. ఇలా చేయటం వలన మీ శరీరం దృఢంగా అవటమే కాకుండా వీర్య కణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది. ఫ్రెండ్స్, అయితే చివరిగా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎప్పుడైనా సరే ఇలా శనగల్ని నానపెట్టిన తర్వాత ఈ నానపెట్టిన నీటిని కూడా మీరు తాగండి. ఇలా తాగటం వల్ల కూడా మీకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా శనగల్లో మ్యాంగనీస్ అలాగే ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మ సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా దురద, గజ్జి వంటి సమస్యలతో బాధపడే వారికి
ఉపశమనం కూడా లభిస్తుంది. అలాగే మీరు కనుక మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గింది అని బాధపడేవారు శనగల్ని కనుక తింటూ ఉంటే మీ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా పెరుగుతుంది. ఎందుకంటే శనగల్లో ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి శక్తిని ఇస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.